మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందుకోసం పక్క ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మనుషుల్ని కూడా మంగళగిరి నియోజకవర్గంలోనికి దింపారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. వైసీపీ నేతలు గ్రామాల్లో ప్రశాంతంగా ప్రచారం కూడా చేసుకునే వాతావరణం లేకుండా చేసేందుకు బయట నుంచి వచ్చిన వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రయత్నంలోనే వైసీపీ నేత మేకా వెంకటరెడ్డి హత్యకు గురి కావడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. గురువారం రాత్రి ఘటన జరిగింది. తాడేపల్లి మండలం కుంజనపల్లి గ్రామంలో మేకా వెంకటరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు మరికొందరు వైసీపీ కార్యకర్తలంతా కలిసి ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో 5 యువకులు బైకులపై వచ్చి ఇక్కడ ప్రచారం చేయవద్దండి, నారా లోకేష్ గెలవాలి, వెళ్ళిపోండి అంటూ బెదిరించారు. ఆ సమయంలో వచ్చిన యువకులు 5 మద్యం మత్తులో ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళ బెదిరింపుల్ని వెంకటరెడ్డి, వైసీపీ కార్యకర్తలు లెక్క చేయకుండా తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన 5 యువకులు ఎన్నిసార్లు చెప్పాలరా మీకు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోరా అంటూ అందులో ఒక యువకుడు వేగంగా బైకును తీసుకొని వచ్చి వెంకటరెడ్డికి ఢీకొట్టారు. దాంతో వైసీపీ నేత వెంకటరెడ్డి రోడ్డు మీద పడిపోయి తలకు తీవ్ర గాయమైంది. తీవ్రంగా రక్తస్రావం అవుతున్నప్పటికీ కూడా ఈ యువకులు లెక్క చేయకుండా బైకుల్లో నుంచి దిగివచ్చి మరీ కాళ్ళతో తంతు తీవ్ర స్థాయిలో దాడి చేశారు. దాంతో వెంకటరెడ్డి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు మణిపాల్ ఆసుపత్రికి అతన్ని తరలించారు. అప్పటికే కోమాలోనికి ఆయన వెళ్ళిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే దాడి చేసిన 5 యువకుల్లో ఒక యువకుడిని అతి కష్టం మీద వైసీపీ స్థానిక కార్యకర్తలు పట్టుకున్నారు. కానీ ఇంతలో ఆ విషయం తెలుసుకున్న మిగిలిన యువకులు మళ్ళీ బైకులపై అక్కడికి వచ్చి స్థానిక వైసీపీ కార్యకర్తల్ని కూడా బెదరగొట్టి ఆ వ్యక్తిని కూడా తీసుకొని వెళ్ళారు. ఆ బైకుల నెంబర్లు విశాఖ ప్రాంతానికి చెందినగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నట్టు బయట నుంచి వచ్చారు యువకులంతా బెదరగొట్టడానికి, బయట నుంచి వ్యక్తులు దింపారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఈ బైక్ నెంబర్లు కూడా ఊతమిస్తూ ఉన్నాయి. స్థానిక టీడీపీ కార్యకర్తలతోనే ఇలాంటి బెదిరింపులు, దాడులు చేస్తే భవిష్యత్తులో వారికి ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఇలాంటి యువకుల్ని దింపి వైసీపీ నాయకుల్ని బెదరగొట్టేందుకు నారా లోకేష్ అండ్ టీం ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మణిపాల్ హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయి చికిత్స పొందుతూ ఉన్న వెంకటరెడ్డి ఈరోజు అంటే శుక్రవారం ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ 5 యువకులు ఎవరు అన్నదానిపైన ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు.